ఎస్, ఎప్పటిలాగానే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో, మరొక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. స్లిమ్ అండ్ స్లీక్ గా డే టు డే లైఫ్ లో మీ ఆఫీస్ వర్క్స్ కావచ్చు, లేదా మీ స్టడీస్ కోసం కావచ్చు, ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ చూస్తున్నారా? మీకోసమే తెచ్చేసా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ మొన్న మార్చ్ లో లాంచ్ చేసినటువంటి లెనోవో థింక్ప్యాడ్ ఆరా ఎడిషన్. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాటు లైట్ వెయిట్, మంచి బ్యాటరీ బ్యాకప్ తో చూస్తున్నారు అన్నట్లయితే గనక దీన్ని కూడా మీ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోవాల్సిందే. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో రీటైల్ బాక్స్ అయితే యాజ్ యూజువల్ మనకు రెగ్యులర్ గా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. బాక్స్ లో మీకు ఒక చార్జర్, అఫ్ కోర్స్ ల్యాప్టాప్, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ చార్జర్ కూడా చాలా కాంపాక్ట్ గా ఉంది. ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. ఇంత కాంపాక్ట్ గా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి ప్లగ్ సోర్స్ ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకా చెప్పాలంటే దీనికన్నా గానీ ఈ కేబుల్ కొంచెం నాకు బరువు అనిపిస్తుంది. అండ్ బై ద వే ఇది గ్యాన్ చార్జర్. మీకు రెస్ట్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ ఏమైనా మీ ఐప్యాడ్స్ లేదా మీ మొబైల్ ఫోన్స్ కూడా డైరెక్ట్ గా అయితే దీని సహాయం తోటి చార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. 0 to 80% అనేది జస్ట్ కేవలం మీకు 1 hour లో చార్జ్ అవ్వడం జరుగుతుంది. మరిన్ని విషయాలు మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. అండ్ బై ద వే ఈ వీడియో మీకు వచ్చేటప్పటికే లెనోవో అలాగే మైక్రోసాఫ్ట్ వీళ్ళిద్దరు యొక్క కొలాబరేషన్ తో మేము ముందు తీసుకొచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి ఆల్మోస్ట్ 2 weeks అయితే అవుతుంది. 2 weeks నుంచి యూజ్ చేస్తున్నారు, టీమ్ యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఫోటోషాప్ అండ్ కొన్ని ఎడిటింగ్స్ కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ యూనిక్ గ్రేడ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ 810H కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో ల్యాప్టాప్ పొరపాటున చేజారి కింద పడ్డా లేదా డెస్క్ నుంచి కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ల్యాప్టాప్స్ లో కామన్ గా మనము వర్క్ చేసినప్పుడు కాఫీ, కూల్ డ్రింక్ ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో ఈవెన్ దీని మీద 1/2 లీటర్ ఆఫ్ లిక్విడ్ దీని మీద పడ్డా గానీ ఈవెన్ అది హాట్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇదైతే సస్టైన్ అవ్వగలదంట. అండ్ ఇంతే కాదండి, ఇది 180 degrees మనకి ఇట్లా ఓపెన్ అవడం కూడా జరుగుతుంది. సో మీకు కావాల్సినటువంటి పొజిషన్ లో మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ కూడా జస్ట్ మనకి 13 mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ మీకు 1.24 kilogram దాకా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక ట్యాబ్ బరువే ఉంటుంది, బట్ ట్యాబ్ కన్నా ఇది చాలా పవర్ఫుల్. ఆల్మోస్ట్ ఒక పీసీ మనం వెనకేసుకొని తిరుగుతున్నట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు 3.5 జాక్, తర్వాత టైప్ సి, ఇది కూడా మనకి థండర్ బోల్ట్ పోర్ట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి HDMI పోర్ట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా ఈ బ్యాక్ సైడ్ నాకు ఈ బేస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో ఇట్లా వేవ్స్ రావడం వల్ల గ్రిప్ రావడంతో పాటు ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ల్యాప్టాప్ మనం ఇట్లా పెట్టుకొని వాడుతున్నప్పుడు యూజువల్ గా ఏమవుతుంటుందంటే ఆ సౌండ్ అంతా బ్లాకేజ్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఇక్కడ మనకు కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల అది మనకి టేబుల్ కి టచ్ అయ్యి అది రిటర్న్ బౌన్స్ అవడం జరుగుతుంది. సో మీ ఆడియో వినే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది మీకు ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. టాప్ మీరు చూడొచ్చు లెనోవో బ్రాండింగ్ తో పాటు థింక్ప్యాడ్, అండ్ థింక్ప్యాడ్ లో రెడ్ కలర్ నోటిఫికేషన్ లైట్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇక్కడ మనకి X914 అని చెప్పి బ్రాండింగ్ తో పాటు ఈవెన్ ఒక సింగిల్ ఫింగర్ తోటి మీరు దీన్ని చాలా సునాయాసంగా లిఫ్ట్ చేయొచ్చు. ఈ పైన ఉన్నటువంటి బంప్ ఏరియా ఏదైతే ఉందో దీంట్లోనే వీళ్ళు ఇక్కడ కెమెరా అలాగే ఫేస్ అన్లాక్ చేసుకోవడం కోసం అలాగే కొన్ని ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ని కూడా యూజ్ చేశారు. ఎందుకు వాడారు ఏంటి అనేది మనం డీటెయిల్డ్ గా తర్వాత విషయంలో మాట్లాడుకుందాం. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీలో మాత్రం సింప్లీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఇందులో వాడినటువంటి అల్యూమినియం ఏదైతే ఉందో 50% రీసైక్లబుల్ అల్యూమినియం యూజ్ చేశారంట. అండ్ ఎక్కడ కూడా ప్రీమియం సౌండ్ ని మిస్ అవ్వకుండా దీన్ని డిజైన్ చేశారంట. ఓవరాల్ గా డిజైన్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ దీన్ని రఫ్ అండ్ టఫ్ మీరు యూజ్ చేసుకున్నా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అండ్ డిస్ప్లే పార్ట్ విషయానికి వచ్చారంటే దీంట్లో యాక్చువల్ గా మీకు 2 ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 2.8K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే 30 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా మీకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్స్ తోటి మనకి ఇది పనిచేయడంతో పాటు ఇది టీవీ రిహన్లాండ్ సర్టిఫికేషన్. బోత్ ఇది మీకు హార్డ్వేర్ పరంగా అలాగే సాఫ్ట్వేర్ పరంగా ఈ బ్లూరేస్ అన్నిటిని కట్ ఆఫ్ చేయడంతో పాటు 100% DCI P3 కలర్ గామెట్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ ఫెంటాస్టిక్. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్ కావచ్చు లేదా కలర్ యాక్యురసీ కోసం మీరు ఎక్కువగా మీ ప్రాజెక్ట్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి, డెఫినెట్లీ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఒకవేళ మీరు కనుక కంటెంట్ కూడా ఎక్కువగా చూడాలనుకుంటున్నారు అంటే ఎస్, ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానెల్, HDR కంటెంట్ కూడా మీరు ఇందులో వాచ్ చేయొచ్చు. సో దీంట్లోనే మరొక డిస్ప్లే కూడా ఉంటుంది. అది మీకు WUXGA సంబంధించినటువంటి డిస్ప్లే. అది ఫుల్ HD ప్లస్ వస్తుంది. అందులో కూడా మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అండ్ దాంట్లో కూడా మీకు DCI P3 కలర్ గామెట్ ఏదైతే ఉందో మీకు 100% రావడం జరుగుతుంది. బట్ దానికి దీనికి ఉన్నటువంటి
తేడా ఏంటి అంటే బ్రైట్నెస్ నిట్స్ ఒకటి, అలాగే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ ఒకటి. 2.8K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే ఏదైతే ఉందో మీకు అప్ టు 500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ రావడం జరిగితే అది మీకు 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఎడిషనల్ గా కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు కలర్ యాక్యురసీ మెయిన్ గా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ వాచ్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే యూ కెన్ గో విత్ హై ఎండ్. ఒకవేళ లేదు నేను నార్మల్ కోడింగ్ కోసం, ప్రోగ్రామింగ్ కోసమో లేదా నా ఆఫీస్ వర్క్ నాకు కలర్ యాక్యురసీ ఇట్లాంటివి పెద్ద ఫరక్ పడదు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు డిస్ప్లే లో మీరు కాంప్రమైజ్ అయ్యి ఓవరాల్ ప్రైస్ లో మీకు కొంత ప్రైస్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ రెండు కూడా మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోనే రావడం జరుగుతుంది. సో డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మీకు 2 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా 4 వాట్స్ ఆడియో అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ల్యాప్టాప్స్ లో ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆడియో మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ముఖ్యంగా మీరు ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ పాటలు వినాలనుకుంటున్నారు, లేదా మీ జాబ్ పర్పస్ మీరు అటెండ్ అయ్యేటువంటి మీటింగ్స్ అన్నిట్లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు ఆడియో క్వాలిటీని అయితే ఆస్వాదిస్తారు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి ఆడియోలో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇక ల్యాప్టాప్ లో మనకి ప్రైమరీగా ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మీకు 2 ప్రాసెసర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే ఇంటెల్ కి సంబంధించినటువంటి కోర్ అల్ట్రా 7 సిరీస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రాసెసర్ లో ఒకటి. అండ్ మరొకటి వచ్చేటప్పటికే ఇంటెల్ కి సంబంధించినటువంటి వి ప్రో ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. బేసిక్ గా ఎన్హాన్స్డ్ కంప్యూటింగ్ తో పాటు ఎన్హాన్స్డ్ ఏ ఎక్స్పీరియన్స్ మీరు ఇందులో ఆస్వాదించవచ్చు. అండ్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ కూడా మీకు సుమారుగా 118 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఇది మనకి చేయడంతో పాటు ఇంటెల్ కి సంబంధించినటువంటి ఆర్క్ XE2 GPU తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సుమారుగా 67 టాప్స్ అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఇదైతే చేయగలదు. ఈవెన్ చిన్నపాటి డిజైనింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ఆరామ్సే మీ టాస్క్స్ అన్నిటిని కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్కోర్స్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సినీ బెంచ్ కావచ్చు, డ్యూయల్ కోర్ కావచ్చు, అలాగే గిగ్ బెంచ్ స్కోర్స్ కావచ్చు. సో పర్వాలేదు, ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో అయినా, ఎలాంటి హార్డ్ అప్లికేషన్ అయినా కానీ ఇది చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇక గేమింగ్ పెర్ఫార్మెన్స్ లో ఇది యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే అఫ్ కోర్స్ మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది బిజినెస్ ఓరియంటెడ్ ల్యాప్టాప్ కాబట్టి. ఇంతేకాదు ఇక్కడ మనకు వచ్చినటువంటి యూనిట్ లో 32 GB LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, ఆల్మోస్ట్ 8533 మెగాబైట్స్ ట్రాన్స్ఫర్ పర్ సెకండ్ ఇదైతే చేయగలదు. ఇందులో మనకు డ్యూయల్ ఛానల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో దీనివల్ల మనం మల్టిపుల్ టాస్క్స్ చేస్తున్నా గానీ ఎక్కడ మీకు ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయగలదు. ఈవెన్ మల్టిపుల్ ట్యాబ్స్ లేదా మల్టిపుల్ యాప్స్ మీరు వాడుకుంటున్నా గానీ. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2 TB M2 PCIe Gen 4x4 SSD తో మనకి ఇది రావడం జరుగుతుంది. చాలా థిన్ గా కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో మనకి ఇది రావడంతో పాటు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా 7000 Mbps రైట్ స్పీడ్, అలాగే రీడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 5000 Mbps దాకా రావడం జరుగుతుంది. ఇక ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ప్రీ ఇన్స్టాల్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ Lenovo రికమెండ్ చేయడం ఏంటి అంటే దీంట్లో బిజినెస్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు. సో దీంట్లో మీకు ఏంటంటే ఎన్హాన్స్డ్ ఫైర్ వాల్ ప్రొటెక్షన్ సెక్యూరిటీస్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ లేదా మీరు రెగ్యులర్ గా మీ ఇళ్లలో వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్, అది బై డిఫాల్ట్ గా మనకి ప్రీ ఇన్స్టాల్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు మీ లైనెక్స్ కోడింగ్, ప్రోగ్రామింగ్ ఇట్లాంటి వాటికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి స్మార్ట్ AI ఫీచర్స్, దీన్ని వీళ్ళు ఔరా స్మార్ట్ ఫ్యూచర్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. సో దీంట్లో మనకు మొదటి ఫీచర్ ఏంటి అంటే వీళ్ళు అటెన్షన్ మోడ్ అని అంటున్నారు. ల్యాప్టాప్ ఫేస్ చూడకుండా మీరు సైడ్ కి తిరగగానే ఆటోమేటిక్ గా బ్యాటరీని సేవ్ చేసుకోవడం కోసం డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ ని, అలాగే డిస్ప్లే యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇది కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది. బేసిక్ గా దీనివల్ల మనకు బ్యాటరీ సేవ్ అయిపోయి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీకి మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో వైర్లెస్ ఫీచర్ కూడా ఇచ్చారండి. బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఒకవేళ మీరు నుంచున్నా లేదా కూర్చున్న పొజిషన్ అనేది కరెక్ట్ గా కూర్చున్నారా లేదా అనేది ఇది మానిటర్ చేయడంతో పాటు ఎంతసేపు మీరు దీన్ని చూస్తూ ఉన్నారు అండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి అని చెప్పి మనకు ఒక జెంటిల్ రిమైండర్ చేయడంతో పాటు ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా, ఎక్కువగా మనం వర్క్ లో స్ట్రెస్ అవ్వకుండా ఇది మనకు కాపాడటం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ AI కి సంబంధించినటువంటి టాస్క్స్ ని, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ అలాగే Lenovo కొలాబరేషన్ తో వస్తుంది కాబట్టి సో దీంట్లో మీకు కో పైలట్ అనేది వెరీ కామన్ గా అండి. ఇవాళ రేపు AI లేకుండా స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇక ల్యాప్టాప్ మనం వాడగలమా. స్మార్ట్ షేర్ అనేటువంటి ఫీచర్ తీసుకొచ్చారు. జస్ట్
ఒక సింగిల్ పుష్ బటన్ తోటి డైరెక్ట్ గా మీరు ఒక డివైస్ నుంచి మరొక డివైస్ కి హై స్పీడ్ లో చాలా సునాయాసంగా సీమ్లెస్ గా మీరు డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫైనల్ గా అసలు ఇది మాత్రం సూపర్ క్రేజీ, సెల్ఫ్ హీలింగ్ లేదా సెల్ఫ్ క్యూరింగ్ అని అంటారు చూసారా, ఆ విధంగా దీంట్లో మనకు వచ్చేటప్పటికే స్మార్ట్ కేర్ ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా దీంట్లో లెనివో ప్రీమియం కేర్ సపోర్ట్ ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి డివైస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అంతా డయాగ్నోస్ చేసేసి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని జనరేట్ చేస్తుంది. ఒకవేళ అది కనుక మైనర్ ప్రాబ్లం అయినట్లయితే కనుక ఇన్స్టెంట్ గా ఆ ప్రాబ్లం కి రెజల్యూషన్ మనకు ప్రొవైడ్ చేసి మనల్ని ఇచ్చే అని చెప్పి, ఒకవేళ క్రిటికల్ ప్రాబ్లం అయి ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనల్ని సజెస్ట్ చేసి పలానా సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీని అయితే ఇమీడియట్ గా సర్వీస్ చేయించుకోండి అని చెప్పి, విచ్ ఇస్ క్వైట్ గుడ్. ఇక దీంట్లో ఉన్నటువంటి కీప్యాడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే రెగ్యులర్ స్టాండర్డ్ కీబోర్డ్ న్యూమరిక్ కీప్యాడ్ అయితే మనకు రావడం జరగదు. 1.5 mm కి సంబంధించినటువంటి ట్రావెల్ డిస్టెన్స్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. మీరు వర్క్ చేస్తున్నప్పుడు దీనిపైన కూల్ డ్రింక్స్ కాఫీ పడ్డా గానీ అప్ టు 500 ml దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు, ఈవెన్ హాట్ ఆర్ కోల్డ్. ఈవెన్ దీన్ని కీ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎలాంటి సౌండ్ కూడా రావట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే లేట్ నైట్స్ మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే, ముఖ్యంగా మీ బెడ్రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు లేదంటే పక్కన ఉన్న మీ పార్ట్నర్ కు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇది ఎలాంటి నాయిస్ లేకుండా చేయడంతో పాటు ఇందులో వాడినటువంటి 85% ఆఫ్ ద ప్లాస్టిక్ అంతా కూడా వీళ్ళు రీసైక్లబుల్ మెటీరియల్ అయితే యూజ్ చేశారంట. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు బ్యాక్ లిట్ తోటి కూడా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్యాక్ లిట్ యొక్క లైటింగ్ ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చారన్నట్లయితే ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా మనకి ఏజీ గ్లాస్ ని యూజ్ చేసి వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ జెస్చర్స్ తో మీరు వీటన్నిటి కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 135 mm by 80 mm హాప్టిక్ టచ్ ప్యాడ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తారో ఆ హాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. అంటే అక్కడ సెలెక్ట్ అయిందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ హాప్టిక్ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక దీనిలో అడిషనల్ గా మనకి 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరా, అది కూడా యూజువల్ గా మనకి ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా 1080p మాత్రం చూస్తాం. దీంట్లో మనకి ఏకంగా 4K కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఈ కెమెరా ప్రైవసీ షట్టర్ బటన్ ని కూడా మనకు ఒక డెడికేటెడ్ కి డైరెక్ట్ గా మీరు F9 ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఆ ప్రైవసీ షట్టర్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ దాని ముందు ప్రైవసీ బటన్ ఉంటుంది కాబట్టి మన డేటా లేదా మన ప్రైవసీకి బ్లీచ్ జరిగేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ లేవనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి డ్యూయల్ అరే మైక్రోఫోన్స్ ని కూడా తీసుకొచ్చారు. ఎక్సలెంట్ జాబ్ అనొచ్చు లెనోవో వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా మీటింగ్స్ ఇవాళ రేపు అంతా కూడా విర్చువల్ మీట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి సందర్భాల్లో క్రిస్టల్ క్లియర్ ఆడియో కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం కనెక్టివిటీ విషయానికి వద్దాం. దీంట్లో మీకు 2 USB టైప్ C కి సంబంధించినటువంటి థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఏకంగా ఒక్కొక్కటి 40 Gbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కి సపోర్ట్ చేయడంతో పాటు మీకు డిస్ప్లే అవుట్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఎక్స్టర్నల్ మానిటర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. అండ్ దీంట్లో మనకి ఫుల్ సైజ్ HDMI 2.1 కూడా ఇచ్చారు. ఇది మీకు 4K 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసేటువంటి డిస్ప్లే అయితే మీకు ఇది ఆరామ్సే సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ తోటి మీ ఫేవరెట్ ఇయర్ ఫోన్స్ ని పెట్టుకొని లేదా మీ మైక్రోఫోన్స్ పెట్టుకొని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు Wi-Fi 7 మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.4 ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గానే చూస్తుంటాం. ఇక దీనిలో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 55 Wh బ్యాటరీని అయితే మనం తీసుకొచ్చారు. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే అంత పవర్ఫుల్ అయితే ఏం కాదు, బట్ ఓకే మోడరేట్ గేమర్ అయితే మీరు దీనిలో అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి యూజర్ రీప్లేసబుల్. డైరెక్ట్ గా మనం సర్వీస్ సెంటర్స్ కు వీటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనమే వీటిని రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో సిగ్నిఫికెంట్ లాంజివిటీ కోసం దీంట్లో వాడినటువంటి టెక్నాలజీ కూడా వీళ్ళు డిఫరెంట్ గా యూజ్ చేస్తారు. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 0 to 80% ఆఫ్ ద ఛార్జ్ అవ్వడానికి కేవలం 60 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా నార్మల్ గా యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 7 to 8 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా ఉంటుంది. ఒకవేళ మీరు హెవీగా ప్రోగ్రామింగ్ కోసమో లేదన్నట్లయితే కనుక హెవీగా గేమింగ్ ఇట్లాంటి వాటికి వాడారు అన్నట్లయితే కనుక అరౌండ్ 4 to 5 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ గా అసలు లెనోవో ఈసారి ఈ ల్యాప్టాప్ మాత్రం సస్టైనబిలిటీ మీద చాలా బాగా ఫోకస్ చేశారని చెప్పొచ్చు. 80 to 90% ఆఫ్ ద మెటీరియల్ అంతా కూడా వీళ్ళు రీసైక్లబుల్ మెటీరియల్ తోనే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి పవర్ అడాప్టర్ లో కూడా 90% ఆఫ్ ద మెటీరియల్ ఏదైతే ఉందో వీళ్ళు రీసైకిల్ నుంచే యూజ్ చేయడం అయితే జరిగిందంట. అండ్ దీనికి ఎనర్జీ స్టార్ 8.0 రావడంతో పాటు మనకి TCO 10 అండ్ ఈవెన్ FSC ప్యాకింగ్ అంటే దీని బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ చూసారా, వాటిని కూడా ఇది ఈకో ఫ్రెండ్లీ కింద FSC సర్టిఫై చేయడం అయితే జరిగింది. సో సస్టైనబిలిటీ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ వీళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. ఈవెన్ నాట్ ఓన్లీ పర్సనల్ యూసేజ్ ల్యాప్టాప్స్ అలాగే బిజినెస్ యూసేజ్ ల్యాప్టాప్స్ లో కూడా. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మీకు వచ్చేటప్పటికి 1,38,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇది బిజినెస్ ల్యాప్టాప్ సెగ్మెంట్ లో ఒక ప్రీమియం ల్యాప్టాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. విచ్ కమ్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంటుంది సార్, అవన్నీ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీంట్లోనే మీరు స్క్రీన్ కాన్ఫిగరేషన్ దగ్గర కొంచెం మీరు కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే కనుక అక్కడ మీరు మరికొంత ప్రైస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎనీవే వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్
వెబ్సైట్ కి సంబంధించిన లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీ ఓన్ కస్టమైజ్డ్ ల్యాప్టాప్ ని మీరే ఇందులో తయారు చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి ల్యాప్టాప్? ఒకవేళ మీరు లైట్ వెయిట్ ఉండాలి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ఈజీ టు క్యారీ అండ్ దీంతో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాటు మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి కోపైలట్ ఫీచర్ కూడా మనకి ఇందులో వాడుకోవచ్చు. వేర్ మన బిజినెస్ వర్క్స్ ఏవైతున్నాయో లేదా మన ఆఫీస్ వర్క్స్ ఏవైతున్నాయో మరింత కస్టమైజ్డ్ గా, టైలరైజ్డ్ గా మన వర్క్స్ అన్నిటి కంప్లీట్ చేసుకోవడం కోసం ముఖ్యంగా ఏని ఇంటిగ్రేట్ చేసినటువంటి ఒక ల్యాప్టాప్ ని చూస్తున్నారు అన్నట్లయితే జస్ట్ సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమన్నంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.